పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని మన ఇళ్లలో ఉన్న పరిస్థితులు వేరు, పరిశుద్ధ దేవుని మందిరములో ఉన్న ఆ పరిస్థితి వేరు. మనం అక్కడ సమాజముగా కూడాలి. ఎక్కడైతే మనం దేవుని పేరిట సమాజంగా కూడుతామో, సమాజముగా ఇక్కడికి కూడి వచ్చి మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశుద్ధ ఆలయంలోకి కూడి వచ్చి దేవుని మందిరాలలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని తప్పనిసరిగా అనుభవించాలి. కొన్ని మందిరాలలో పవిత్రతకి భిన్నంగా అపవిత్రత, నటన ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. నీ ఆత్మకి క్షేమము కలిగే, నీ ఆత్మ క్షేమాభివృద్ధి కలిగే విషయం ఏమై ఉంటుందో, అది ఎక్కడుందో వెతుక్కొని